ఏదో కోరికలు కోరుకుంటారు కొత్త వాళ్ళు, నా కొడుకు జాబ్ రావాలి, నాకు పిల్లడు పుట్టాలి, నాకు మనవడు రావాలని. భౌతికమైన కోరికల ఆధారంగా భక్తి చేయకూడదు. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా ఆయన మీ స్వామి కృష్ణుడు, ఆయన మిమ్మల్ని చూసుకోగలడు. ఒకవేళ మీ కొడుకు పుట్టిన తర్వాత కొడుకు మిమ్మల్ని అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పడేసేస్తే అలాంటి కొడుకులు పుట్టినా పుట్టకపోయినా ఒకటే. కానీ భగవంతుడే మీ కొడుకు, భగవంతుడే మీ స్వామి, భగవంతుడే అన్ని. ఆ యశోదమ్మలా మీరు కూడా కృష్ణుడిని చక్కగా చూసుకుంటే ఆయనే మీ పెద్ద కొడుకు లాంటి వాడు. ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. మమ్మల్ని ఎలాగ చూసుకుంటుంటారు మిమ్మల్ని కూడా ఆ స్వామి చూసుకుంటాడు. ఓకే, ఆ విధంగా నరసింహస్వామి చూడండి తన భక్తుడిని కోసం ఎక్కడి నుంచి అని రాగలడు అనమాట. మీరెవరు కృష్ణుని చూడలే కళ్ళుతో, కానీ జపం చేయడం వల్ల చూడండి ఎంత మార్పులు వచ్చాయో. భగవంతుడు మీ కంటికి కనిపించకపోయినా ఆ కృష్ణ భగవానుడు మీకు దారి చూపిస్తాడు అనమాట. ఆ వారిలో కృష్ణుని చూడమన్నా కానీ వాళ్ళు కృష్ణుడు కాదండి. గుడ్డికి నమ్మకండి ఎవరిని, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అనమాట. ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళ స్వభావాలతో పుడతారు. ఒక వ్యక్తి పేరు రంగయ్య అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ రంగయ్య గారు భూమి మీద పుట్టినప్పుడే ఆయనకి ఎంత కోపం ఉండాలి, ఎంత భయం, ఎంత అసూయ ఉండాలి ముందే నిర్ణయించుంటాయి ఆయన కర్మాధారంగా. ఒక కోపంగా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు మారండి అంటే ఆయన వచ్చి 2 మారుతాడు అనమాట, కొడతాడు. ఒక వ్యక్తి కోపం ఉన్నప్పుడు మనం మారని అనకూడదు అనమాట. ఆ కోపం మన మీద రాకుండా మనం జాగ్రత్తగా మాటలు మాట్లాడాలన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం ఆధారంగా మనము ఆ డీలింగ్ చేసుకోవాలి. మన జాగ్రత్తలు మనం ఉండాలన్నమాట. ఈ కోపంగా ఉన్నాడు, కోపస్తుడు, ఏదో మాటల్లో ఏదైనా అనేస్తారు గట్టిగా ఇష్టానుసారంగా, మనకి ఎందుకు ఆయనతో తగ్గిపోదాం, మనం గొడవకు వచ్చేస్తారు, ఆయన మీద ఆయనకి కంట్రోల్ ఉండదు, పుట్టేస్తూ అరిచేస్తుంటాడు. ఇలా అలాగా పెట్రోల్ వచ్చినప్పుడు అగ్గి వేయకూడదు, ఆ అగ్గికి వాటర్ తేడా తెలియాలి. కాబట్టి భక్తులందరూ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాలు మీరు మారాలని కోరుకోకూడదు అనమాట. అవి మారవు, మీరే ఆ స్వభావాలు తగ్గట్టు మీరే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అమ్మో కోపంగా ఉన్న వ్యక్తి, అమ్మో మనం కొంచెం మాట అన్నామంటే కోపం పెరిగిపోద్ది, కొంచెం ఆయనకి పొగిడి కొంచెం గౌరవించామంటే ఆయన కోపం చల్లారుతుంది అనమాట. లైక్ దట్ స్వభావాలు. మీకు ఒక వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చారు, అప్పు, ఒక వ్యక్తికి మీరు డబ్బులు అప్పు ఇచ్చారు. ఆయన డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన మీకు ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఒక 2 నెలలు 3 నెలలు డబ్బులు అడిగారు, అప్పుడు ఆయన ఫ్రెండ్లా ఉండడు, ఇంకా ఆయన శత్రువులా ఉంటాడు. మీకు ఆయనకి శత్రుత్వం పెరిగిపోద్ది. మనుషులు ఎలా ఉంటే కాలం ప్రకారం మారిపోతుంటారు అనమాట. ఊసరి వెళ్ళి లెక్క. ఇప్పుడు ఎర్రగుంటాడు, ఆ పోలీస్ అని ఎర్రగున్నాడు, ఎర్రగున్నాడు అక్కడికెళ్ళి చూద్దరు వైట్ కలర్ అయిపోద్ది. ఓ నాయన ఇందాక ఎర్రగున్నాడు నువ్వు వైట్ అయిపోయావు, మళ్ళీ ఇంకోసారి వైట్ ఉన్నాడంటే మళ్ళీ ఆ టైంలో నీలం కలర్ మారిపోతాడు. వామ్మో రంగులు మారుస్తున్నాడు రోయుడు. అదేవిధంగా మీరు ఎవరిని గుడ్డికి నమ్మకూడదు అనమాట. రంగులు మార్చే వారిని ఒక ఆధారాలు పెట్టుకోవాలి. డబ్బులు ఇచ్చినప్పుడు సంతకం తీసుకోవాలి. అరే నిన్ను ఫ్రెండ్ అంటా, నువ్వు మళ్ళీ సైన్లు అంటే వింటారా బాండ్ పేపర్లో, అలాగే అంటాడు. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఫ్రీగా 10,000 లక్ష రూపాయలు తిరిగి రావవి. ఎంత ఫ్రెండ్ అయినా రాసుకోవాలి. లేకపోతే ఇప్పుడున్న ఊసరి వెళ్ళి వైట్ కలర్ నుంచి రెడ్ కలర్ మారింది అనుకో, డబ్బులు వస్తాయా? రావు. అంటే కలియుగంలో మనుషులు ఊసరి వెళ్ళి లెక్క, కాలం తగ్గట్టు మారిపోతుంటారు. కాబట్టి మనుషుల స్వభావాలు అర్థం చేసుకొని మీ జాగ్రత్తలు మీరు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే ఎవరిపైన ఆశలు పెట్టుకోకూడదు అనమాట. ఇంకోటి అంటాడు నేను చూసుకుంటా నిన్ను అంటాడు అనమాట. ఏం చూసుకోరు, ఆయనకే చూసుకోవట్లేదు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? ఆయన ఎవరు వాళ్ళు చూసుకుంటారంటే మనం డిపెండ్ అవ్వాలంటే. మిమ్మల్ని నన్ను సకల జీవరాశుల్ని పోషిస్తుంది ఆ నరసింహ కృష్ణ భగవానుడు. ఆయన లేకపోతే పొద్దున సూర్యుడే రాడు, ఆయన లేకపోతే వర్షాలే పడవు, ఆయన లేకపోతే భూమి ఉండదు, ఆయన లేకపోతే విత్తనాలు ఉండవు, ఆయన లేకపోతే పంటలే పండవు, ఆయన లేకపోతే తిని జరగదు ఫస్ట్, తర్వాత పక్కన ఆయన లేకపోతే మన కళ్ళు కనిపించదు, అసలు ఆయన లేకపోతే ఏది జరగదు. కాబట్టి ఆయన అన్ని. కాబట్టి మిమ్మల్ని పోషించి రక్షించి నడిపించి ఆ భగవంతుని మీకు అన్ని అనమాట. మనుషులు గౌరవించాలి, ఆశలు ఎక్కువ పెట్టుకోకూడదు, స్వభావాలు చూడాలి. పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారు, పెళ్లి ఇంకా పెరిగింది ఒక 10 సంవత్సరాలు ఎట్లా ఉన్నాడు, ఏమంటే పెళ్ళైన కొత్తలు ఆనందంగా ఉండే వాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు 2 సంవత్సరాలు నెలలో చేసి అంటే కుదరదు అనమాట. పెళ్ళైన కొత్త, పెళ్ళైన పాత, పెళ్ళైన 20 సంవత్సరాలు అయినా సరే మనుషులు మారుతుంటారు. పిల్లలు, భర్తలు, బంధువులు కూడా మారిపోతారు. ట్రిప్పులు ఒకలా ఉంటారు అనమాట. వాళ్ళు మారుతుండే కొలది మీరు కూడా మన జాగ్రత్తలు మనం ఉండి గౌరవంతో వారిని బాగా చూసుకొని ఆ కృష్ణుని వేడుకొని శరీరం విడిచిపెట్టి మనం మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలి. ఈ రోజు బాగా చూసుకుంటారు, రేపు కూడా అదే బాగా ఎవరు చూసుకోరు. కాలం మారిపోతుంటది. ఇదేమంటారు భగవద్గీత, ప్రకృతి క్రీమాని గుణకర్మ. కాలము తన పని తను చేసుకుంటది. సూర్యుడు ఎలాగైతే పొద్దున్న వస్తాడు, మీరు తీసుకొస్తారా సూర్యుడిని? ప్రకృతి చేసుకుంటది. తుఫాన్లు వస్తాయి అక్టోబర్లో, మీరు తీసుకొస్తారా? ప్రకృతి వస్తుంది. మన ఇంట్లో మన భర్తలో మన పిల్లలకి గొడవలు జరుగుతుంటాయి, వాళ్ళేం తీసుకురావట్లేదు. వాళ్ళు జపం చేయకపోవడం వల్ల ఆ ప్రకృతి వారిని ఉపయోగించుకొని గట్టిగా అనిపించేలా చేస్తుంది. మీరు రియాక్ట్ అవ్వకూడదు. అది కాదనమాట సనాతన ధర్మం అంటే. ప్రజల్లో ఎట్లా బతకాలి, కొడుకులు పిల్లలతో ఎట్లా బతకాలి, భర్తతో భార్యతో ఎట్లా ఉండాలి, భగవంతుని మీద నామం పైన ఎట్లా ఆధారపడాలి, ప్రహ్లాదుడు లెక్కని మీకు మీరే సిస్టమేటిక్ గా లైఫ్ ని మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రము చక్కగా హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఈ 16 పదాల అక్షరాలు యొక్క శక్తి చెవితో మనం జాగ్రత్తగా వింటే ఆ చెవి ద్వారా ఆ మంత్రము వెళ్ళి ఆ శబ్దం వెళ్ళి ఏం చేస్తుందంటే గత సంవత్సరాలుగా చెడు ఆలోచనలతో మన శరీరాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో చాలా అనర్థాలు, దుఃఖాలు, భయాలు, అసూయలు వచ్చాయి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు తగ్గాలి, గొడవ పెరగకుండా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించుకుంటే కాలాన్ని మనం గడిపిస్తాం 40 సంవత్సరాలు. వెంటనే మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని మన చెవి ద్వారా మన హృదయంలోకి వెళ్ళిందో, మన హృదయంలో వెళ్ళడం వల్ల మన హృదయం పవిత్రమవడం వల్ల మంచి ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మీ జీవితానికి ఆనందం అనేది వస్తుంది అనమాట. మీరు సంకీర్తనని బాగా చేస్తుంటే ఆ శబ్దం మీ హృదయంలోకి వెళ్ళి శక్తి, దైవీ శక్తి వస్తారనమాట. ఎప్పుడైతే దైవీ శక్తి వచ్చిందో ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎవరిని నుంచి ఆశించకూడదు, ఇవన్నీ కూడా హరే కృష్ణ మంత్రమే మీ హృదయంలోకి వెళ్ళి ఆ భగవంతుడు కూర్చొని ఆ కృష్ణుని యొక్క స్వభావాలు మనకు వస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి మనము పిల్లలకి హరే కృష్ణ మంత్రం ఎందుకు చేయించాలంటే వారు చెడిపోకుండా ఉండడానికి అద్భుతమైన అవకాశం ఇదే. ఆ టెన్షన్, ఆ భయము, ఆ యొక్క ప్రెజరు చిన్నప్పటి నుంచే దాన్ని హ్యాండిల్ చేసే శక్తి మనము పిల్లలకి ఇవ్వాలి. భక్తి అంటే సాయంత్రం పూట వెళ్ళేసి అగ్రబత్తి కాదు అనమాట. భక్తి అంటే ఊరుపు సహనం, ఆ టెన్షన్లు, భయాలు పడకుండా ఉండడానికి అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకు ఒక మెదడు ఉంటుంది, మన బ్రెయిన్. ఇది ఒక బ్రెయిన్, ఓకే. ఇది ప్రహ్లాద మహారాజు బ్రెయిన్. ఇప్పుడు వాళ్ళ సొంత నాన్న అంటే సాధారణంగా నాన్న అంటే రక్షిస్తాడు. ఇప్పుడు మీ అందరి పిల్లలు కానీ పెద్దలుగా మీ నాన్న ఉన్నారు. మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, లేకపోతే విషం పెట్టేశాడా, లేదా అగ్నితో కాల్చేశాడా, లేదా కొండపైన తోసేశాడా, లేదా కాకినాడ సముద్రంలో పడేశాడా మీ నాన్న? లేదు కదా. కానీ సొంత నాన్న, పక్కింటుడు కాదు, సొంత నాన్న తన కొడుకు విషం పెట్టడం, అగ్ని వేసేయడం, లేదా కొండలపై తోసేయడం, పాములతో కరిపించడం, ఇవన్నీ ఆ చిన్న చూడడానికి ప్రహ్లాదుడు చిన్న పిల్లడిలా కానీ ఆయనలోని బ్రెయిన్ చూసారా, ఆయన దైవీ శక్తి. మనం జపం చేయడం వల్ల మన మెదడు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. ఎవరైతే ఎక్కువ మంత్రం జపం చేస్తారో అన్ని పరిస్థితులు తట్టుకుని బ్రెయిన్ వస్తుంది. అన్ని పరిస్థితులు అనమాట. కష్టం వచ్చినప్పుడు ఇసిరేయాలన్నమాట పక్కకి, పో అని. దాన్ని ముయ్యకూడదు. కష్టాన్ని ఎవరు మోస్తారు? కష్టాన్ని ఇప్పుడు ముయ్యకూడదు. కష్టం వచ్చినప్పుడు గట్టిగా కృష్ణ నామాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఏమి చేయలేదు అనమాట. అదే అన్నమాట, విషం పెట్టించారు, ఆయనకి ఏం కావాలా, అగ్నిలో వేశారు, ఆయనకి ఏం కావాలి. ఎందుకంటే ఆయన బ్రెయిన్ అంతా కూడా ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే అంటే ఎవరు? రాధారాణి, సీతమ్మ తల్లి. ఇప్పుడు ఎలాగైతే ఒక అమ్మ తన కొడుకు అన్నం పప్పు కూర పెట్టి అన్నం తినిపిస్తుందో, తిన్నారా బంగారు కన్నా, తినరా, ఇంకో బజ్జీ వేసుకోరా అంటాం. ఈ హరే కృష్ణ మంత్రాల హరే అంటే అమ్మ, హరే కృష్ణ. హరే ఎవరైతే అక్షరం హరే వెళ్తారో వారికి పోషించడానికి రాధారాణి వాళ్ళ చెవి ద్వారా హృదయంలోకి వెళ్ళి ఆ రాధారాణి మీ హృదయంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే రాధారాణి హృదయంలో ఉన్నారో రాధారాణి వెంటనే మీకు పోషించడం మొదలు పెడతారు. రాధారాణి ఎవరంటే అమ్మవారు అనమాట. కృష్ణుడు రాధారాణి ఇద్దరు వేరే కాదు. కృష్ణుడిలో రాధారాణి ఒక శక్తి. మనం కూడా కృష్ణుడిలో భాగమే, రాధారాణి కూడా కృష్ణుడిలో భాగమే. ఈ సర్వం జగత్తు ఆ వాసుదేవ కృష్ణుడిలోని భాగం. ఆయన ఏలించేది ఈ సృష్టి లేదు. రాధారాణి అంటే సపరేట్, ఇది అమ్మాయి కాదనమాట. రాధారాణి కృష్ణుడి యొక్క భాగం. కృష్ణుడి యొక్క భక్తి శక్తిని రాధారాణి అంటారు. కృష్ణుడి యొక్క భక్తి శక్తిని రాధారాణి అంటారు. కృష్ణుడి యొక్క మాధ్యమిక శక్తి అంటే మనము, జీవుడు అంటాడు. జీవుడు. ఈ విధంగా కృష్ణుడికి 3 శక్తులు ఉంటాయి. ఒక శక్తి రాధారాణి, రెండో శక్తి దుర్గాదేవి, మూడో శక్తి మీరు. ఒకప్పుడు మీరు భయాలు, బాధలు, దుఃఖాలు, టెన్షన్లు, చెడలవాట్లు, సినిమాలు, గందరగోళం, పక్కింటలతో గొడవ, నిద్రలు పట్టవు, ఊపిరాడదు, ఏదో అయిపోయిందని బాధ, పక్కవాడు కొట్టాడని బాధ, సొంత బంధువులు అవమానించారని బాధ, ఇవన్నీ ఇవే గుర్తుకుండేవి. ఇది కూడా ఒక శక్తి అనమాట. దీని పేరు మాయాశక్తి. మీరు హరే కృష్ణ మంత్రం జపం చేస్తే ఈ మాయాశక్తి నుంచి మెల్లమెల్లగా రాధారాణి శక్తి వైపు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ ప్రహ్లాద మహారాజు హరే కృష్ణ మంత్రం చేయడం వల్ల ఆయనకి ఆ పరిస్థితులు ఏం చేయలేకపోయి, ఎందుకంటే ఆయనకి రాధారాణి శక్తి ఉందన్నమాట. జపం చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు ఈ జపం చేయడం వల్ల ఆ రాధారాణి, హరే అంటే ఎవరు, రాధారాణి కాపాడుతుంది. అప్పుడు ఏ విధంగా ప్రహ్లాదుడు రక్షించాడో మనం కూడా ప్రహ్లాదుడి వల్లే ఈ మంత్రాన్ని చక్కగా చేయాలి.
పిల్లలు పెద్దలు అందరూ తండ్రి అగ్నితో మంటల్లో వేసిన కళ్ళు మూసుకొని జపం చేసిన అంతే జపం. ఈ జపం ఏం చేస్తుందంటే ఈ బాహ్యమైన పరిస్థితుల్ని తట్టుకునే శక్తినిస్తుంది. ఓకే, ఎందుకు వేసుకునే రేకులు? అగ్ని నుంచి రక్షణ, ఎండ నుంచి, లేకపోతే చెమటలు వచ్చేస్తాయి మనకి, లేకపోతే వేడి తట్టుకోలేము. అంటే ఏదో ఒక రక్షణ ఉంటేనే మనం బతకగలం. మనం బతకడం అంటే ఇష్టానుసారం బతకడం కాదు. ఒక ఇల్లు కట్టుకోవడము, లేదా బతకడానికి కొంచెం డబ్బులు తెచ్చుకోవడము, కొంచెం వస్తువులు వస్త్రాలు ఉంచుకోవడం మినిమం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క భౌతికమైన బాధలు భయాల నుంచి మనం కాపాడేది ఏంటంటే ఎలాగైతే ప్రహ్లాదుడి నామాన్ని నమ్ముకున్నాడో ఈ నామ రక్షణలో ఉండాలన్నమాట. మీరు ఆ రేకులు యొక్క ఆ షెడ్లో మంచిగా ఆ మందిరంలో ఉన్నారు కాబట్టి మీకు ఎండ తగలడం లేదు. అదే నామజపం మనం చేయడం వల్ల ఈ భౌతికమైన పరిస్థితుల నుంచి వ్యక్తులు సృష్టించేవి, లేదా రాబోయే రోజుల్లో వచ్చే అనేక భయ బాధ ఇవన్నీ కూడా ఈ రోజు చేసే హరే కృష్ణ మంత్రం వల్ల పోతాయి అనమాట. చిన్నప్పటి నుంచి పిల్లవాడు జపం చేస్తే ఆటంకులు లేకుండా చివరి శ్వాస వరకు బాగా ఉంటాడు. మనకైతే లేడీ తెలిసింది భక్తి జీవితం. కనీసం మన పిల్లలకైనా చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించుకొని కొంచెం చదువుకుంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆనందంగా ఉండగలడు. ఈరోజు పెద్దవారు ఎంతమంది మీరు భక్తులకు వచ్చి ఆనందంగా ఉన్నారో అదే ఆనందాన్ని చిన్నపిల్లలకు కూడా ఇవ్వడానికి మీరంతా ప్రయత్నించాలి. భయరహిత స్థితి. విషపాములతో నిండిన గదిలో ఉన్న వాటిని కృష్ణుడి సేవకులు దయతో చూశాడు. పాములు ఏం కొట్టలే. పాములు కొట్టాలన్నా ఏం చేయాలన్నా పాములకి శక్తి ఉండాల. పాముల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేకపోతే ఆ పాములు ఏం చేస్తాయి? చనిపోతాయి. ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి భరించాలి. ఎందుకంటే భగవంతుడు మీకు పరీక్ష పెడుతున్నాడు. వాళ్ళ ద్వారా ఉద్యోగం రావాలి, ఊరికే రాదు, పరీక్ష రాయాలి. అప్పుడు ఆ క్లాసులో ఇన్విజిలేటర్ ఉంటాడు అనమాట, చూస్తాడు ఒక టీచర్. ఆయన మనకి శత్రువు కాదనమాట, ఆయన పని ఆయన చేస్తాడు. ఎవరెవరు ఎగ్జామ్ చూసి రాస్తాంటారు అని. అదేవిధంగా మనల్ని ఎవరైనా తిట్టేవాళ్ళు, మనల్ని ఒక వ్యక్తి తిడుతున్నాడు పక్కింటోడు, లేదా మన బంధువులు ఏదో మన గురించి చెడుగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు పరీక్షలు పెడుతున్నారు, మీరు పాస్ అవ్వాలి. మీరు కూడా తిట్టేశారు అనుకోండి, ఇద్దరు మీరు ఇంకేం చేయలేరు. భగవంతుడు ఈ బంధువుల్ని, ఈ స్నేహితులని, ఈ కుటుంబాన్ని ఎందుకు క్రియేట్ చేశారంటే పరీక్షలు పెట్టడానికి అంతే. ఆ పరీక్షలు పాస్ అయ్యారంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కుటుంబంతో అంత బాగానే ఉంటుంది. పక్కింటి ఏమంటే మనం పట్టించుకోగానే మన ఇంట్లో మన ఇష్టమైన వ్యక్తి అంటే మాత్రం నిద్రలు పట్టాం, అసలు చాలా బాధగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు పెట్టే పరీక్ష చాలా పెద్దది పక్కింటి కంటే, పక్క బంధువులతో కూడా పోల్చుకోండి. అందుకే మన ఇంట్లో మన పరీక్షలు గెలవాలంటే ఆ భగవంతుడి నామాన్ని మీరు ఆశ్రయించాలి. ఏమేమి పరీక్షలు పెడతారు ఇంట్లో? ఒక ఇంట్లో ఏమేమి పరీక్షలు ఉంటాయి? మొట్టమొదటిది మీకు చెప్పకుండా ఏదో పనులు చేస్తారు, మీకు చెప్పకుండా కొన్ని పనులు చేస్తారు, అది మీకు తెలిసిపోయింది. ఏదో పని, ఏదో అప్పు తీసుకోవడమో లేదా ఎవరితో గొడవకి వెళ్ళడమో అది మీకు తెలిసిపోయింది. అంటే ఒక భర్త గారు పెళ్లి చేసుకుంటారంటే తన భార్యకి అన్ని చెప్పి చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలి. ఒక భార్య పెళ్లి చేసుకున్న భర్తకు అన్ని చెప్పి చేయాలంటే చెయ్యాలి. మరి ఒక పని చేసేటప్పుడు భార్యకి చెప్పకుండా వెళ్ళిపోతున్నాం అంటే నువ్వు ఎలాగా కుటుంబాన్ని ఉద్ధరిస్తావు? భర్త కూడా చెప్పకుండా సొంత పనులు చేసుకున్నామంటే ఇంకేం భర్త మీద నిష్ఠ ఉన్నట్టు. నిష్ఠ లేకపోతే సంబంధాలు ఎలాగ ఉంటాయి? నిష్ఠ లేకపోతే సంబంధం ఉండదు, సంబంధం లేనప్పుడు ఆనందం ఉండదు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు అనమాట, ఆ పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకంటే మనకు ఓర్పు సహనం లేదు. ఇష్టమైన వాళ్ళు ఏదనుకున్నా సరే నా నుంచి తప్పు లేదు, ఒకవేళ తప్పు ఉంటే నేను భరిస్తాను, నేర్చుకుంటాను అని చెప్పి మీకు మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేయించుకోవాలి. సాధారణంగా ఎవరిలో కరెక్ట్ చేయించుకోరు. నన్ను అంటావంటే నిన్ను ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదో అన్నారనుకోండి ఫీల్ అయిపోతారు. మీరు నన్నే అంటామని చెప్పి మీరు కూడా ఆయనకి ఏదో అనేస్తారు అన్నమాట, ఇద్దరు ఏడ్ చేస్తారు. కాబట్టి మీరు బాగా జపం చేస్తారు, ఎవరు ఏమన్నా సరే మీరు తీసుకోకుండా ఆ స్థితికి వెళ్ళిపోతారు అనమాట. అలాగైతే గొడుగున్నోడికి వర్షం తగలదో హరే కృష్ణ మంత్రం ఉన్న వ్యక్తికి బయట ఉన్న పరిస్థితి ప్రభావాలు ఏం తగలవు అనమాట. తగలవు అంతే, ఉంటాయి కానీ తగలవు. పాములు అన్నీ భయపెట్టించేస్తారండి ఆ పిల్లవాడికి, కానీ ఆయనకి ఏమి కాదండి, ఆయన ప్రశాంతమైన ఉంటాడు. చాలా మంది ఉద్యోగంకి వెళ్తారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు. పొద్దున్న వెళ్తారు డబ్బుల గురించి, సాయంత్రం వస్తారు, ఉద్యోగం వచ్చింది, డబ్బులు వచ్చాయి కానీ ప్రశాంతత లేదు. సో మరి ఏం చేయాలి ప్రభుజీ? ఉద్యోగం ఆపేయాలా? లేదు, ఉద్యోగం చేయాలి, మరి ప్రశాంతంగా కూడా ఉండాలి కదా. జీవిత లక్ష్యం ఉద్యోగం అనుకుంటే ఓకే, మరి ప్రశాంతతో ఆనందం ఉండవా? ఆ కంపెనీలు జరిగినవన్నీ ఇంటి దగ్గర కలిగి చెప్తావు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, నువ్వు ఏడుస్తావు. పరిస్థితులు ఏదైనప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటలకు 4 గంటలు నిద్రలేసి జపం చేసి తనివి తీరిగా మంత్రం వినిన తర్వాత ఆ హృదయంలో కృష్ణుడు ఆయనే మీకు డ్రైవింగ్ చేస్తాడు రోజంతా. సో కాబట్టి ఈరోజు అందరూ మీరు వచ్చారు కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో.